హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య రవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఊరు నుండి హైదరాబాద్ వచ్చాక నా ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. పాప కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా, సో కొంచెం అయితే బిజీ అని. సో రోజంతా మేము ఎలా ఉంటాము ఏంటి, పాపతో నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. మార్నింగ్ లెగిచి బయట ముగ్గు పెడదాము అని డోర్ తీసేసరికి బయట వర్షం అయితే పడుతుందనమాట. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 2-3 సార్లు వర్షాలు అయితే పడ్డాయి. కానీ అక్కడేంటంటే వర్షం పడినంతసేపే చల్లగా ఉంటుంది, మళ్ళీ వెంటనే వేడెక్కిపోతుంది వర్షం తగ్గగానే. ఇక్కడైతే అలా కాదు, మార్నింగ్ వర్షం పడిందంటే ఆ డే మొత్తం కూడా చల్లగా ఉంటుంది. సో అక్కడికి ఇక్కడికి ఇదే డిఫరెన్స్ అనమాట. ఇంకా బయట ముగ్గు అది పెట్టేసుకొని లోపలికి వచ్చి నేను కూడా ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం అయితే పెట్టుకున్నానండి. అలాగే దేవుళ్ళని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యన ఒక 15 డేస్ ఇంకా దేవుళ్ళని అలా వదిలేసినట్టు అయిపోయింది. దీపం కూడా పెట్టలేదు కదా నేను ఊరెళ్ళిపోవటం వల్ల. సో అందుకని ఇంకా అక్కడలాగా అలా ఉండిపోయింది. సో అందుకనేసి ఇంకా దేవుళ్ళని కూడా నీట్గా కడుక్కొని వాటికి కుంకుమ బొట్లు అవి పెట్టుకున్న తర్వాత ఇలా దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. దేవుళ్ళని క్లీన్ చేసే టైంలో మా పాప ఎక్కడ లేస్తుందని భయపడ్డానండి. కానీ తను మాత్రం చక్కగా వాళ్ళ డాడీ దగ్గర అయితే పడుకుంది. సో అందుకని నా పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంకా త్వరగా దేవుళ్ళని క్లీన్ చేసి దీపం అది పెట్టుకున్నాను. దీపం పెట్టుకున్న తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ముందు రోజునైతే నేను దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. సో ఈరోజు టిఫిన్ అయితే దోశలు అనమాట. ఇంతట్లోగా మా పాపను మా హస్బెండ్ అయితే లెగిసిపోయారు. ఫైనల్గా నా దేవుడి పని అయితే అయిపోయింది. సో ఇంకా లెగిచాక ఇక్కడ వాళ్ళ కోసమని దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా క్యూటీకి మాత్రం మార్నింగ్ టిఫిన్స్లో ఈ దోశ, ఇడ్లీ, పూరి ఇవే నచ్చుతాయి, ఇవే తింటది అనమాట. తను ఎప్పుడో 1-2 సార్లు ఉప్మా చేసినా సరే నువ్వు ఉప్మా చేసావా ఈరోజు అని అడుగుతుంది అనమాట. సో తనకైతే ఉప్మా అస్సలు నచ్చదు. బలవంతంగా నేను తిడతానేమో అని భయంకి 1-2 స్పూన్లు తిని ఇంకా అక్కడితో ఆపేస్తుంది అనమాట. సో ఇంకా తనకి ఎందుకు ఇష్టం ఉండదు కదా అని నేను కూడాను ఎక్కువగా ఈ దోశ, ఇడ్లీ ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇంతట్లోగా తను కూడా ఇగొట్టి లెగిచి ఇక్కడ సంక్రాంతికి వస్తున్న మూవీ పెట్టుకుని డ్యాన్స్ అయితే వేస్తుందండి. తనకి ఎక్కడ ఆకలేస్తుందో అని నేను ఫాస్ట్గా ఒక పక్క టిఫిన్ ప్రిపేర్ చేస్తే ఇక్కడ చక్కగా ఆ టీవీ పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేస్తుందన్నమాట. మెయిన్ ఈ దోశలతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వేడివేడిగా వెయ్యాలండి. ఆల్రెడీ మనం చేసి ఉంచుతాము అంటే కుదరదనమాట. వేడివేడిగా ఇస్తేనే తింటారు. అలాగే ఈ దోశలకి కాంబినేషన్గా ఇక్కడ నేను పల్లి చట్నీ అయితే చేశాను అనమాట. సో ఈ చట్నీ అయితేనే ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకని పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఫైనల్గా మా పాపకి దోశ అన్ను చట్నీ అయితే ఇంకా ఇచ్చేసాను. ఇంకా ఈ 2 దోశలు ఒక 2 గంటలు అయితే పడుతుంది అనమాట. సో అంత లేటు తిండి దొంగ తినడానికైతే చాలా బిజారు పడుతుంది నాకు. ఇంకా దానికి తోడు టీవీ పెట్టమంటుంది అనమాట. తిన్నప్పుడు టీవీ చూస్తూ తింటుంది. ఇంకా 2 దోశలు ఇంకో 2 గంటలు అయితే పడుతుంది అనమాట ఇలా టీవీ చూస్తూ. నేను అలా అంటున్నాను అనేసి ఇక్కడేమో వీడియో తీయకొని చెప్తుంది మా క్యూటీకి. అలాగే మా హస్బెండ్కి కూడా దోశలు అయితే వేసి టిఫిన్ అయితే ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు అయిపోయాక నేను కూడా దోశలు వేసుకొని టిఫిన్ అయితే చేసేసాను. ఎందుకంటే ఆల్రెడీ నా పూజ కూడా అయిపోయింది కదా. సో నేను కూడా టిఫిన్ చేశాను. నా టిఫిన్ అయిపోయినా ఇంకా తన టిఫిన్ అయితే ఇంకా అవ్వలేదు. గోరింతాకు పెట్టుకున్న సందమామ బేబే. తర్వాత ఏమి తెలీదు. అపాదిందులు సంసారాన్ని మేదెక్కించాయి. పన్నీర్ దుంప కూర. పన్నీర్ దుంప కూర ఎందుకు వచ్చింది ఇందులోన? తను ఇంకా తింటూనే ఉంది. తన చేత తానే తినని ఇంకా అలవాటు అవుతుంది అనేసి ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. తోటకూర అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ముందు రోజే మాకు మార్కెట్ అయిందనమాట. ప్రతి
థర్స్డే మాకు ఇక్కడ మార్కెట్ పెడతారు, ఫ్రెష్గా వస్తాయన్నమాట వెజిటేబుల్స్, అలాగే ఇలా ఆకుకూరలు అన్నీ బాగుంటాయి. సో తోటకూర అయితే తీసుకొని వచ్చాను. సో తోటకూర వేపుతున్నాను. అలాగే క్యాబేజీ బుట్ట ఫ్రై చేద్దామని క్యాబేజీ బుట్టనైతే ఇలా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కందిపప్పుని కూడాను నానబెట్టాను అనమాట, పప్పు టమాటా చేద్దామని. సో ఇలా వంట అయితే ఒక పక్క నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టింది, చూసారు కదా, మొత్తం సినిమా అయినంత వరకు చూస్తూనే ఉంది. ఇటు తిరిగి వెయ్యు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి వంట అంతా అయిపోయిందండి. ఇది వచ్చేసి తోటకూర ఫ్రై అనమాట. తోటకూర ఫ్రై చేశాను. అలాగే పప్పు టమాటా వండాను. మా ఇంట్లో మ్యాక్సిమం డైలీ కూడా పప్పు ఉంటుంది. పప్పు అయితే కామన్గా చేస్తూనే ఉంటాను. అలాగే సలాడ్ చేద్దామని కీరాను క్యారెట్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాబేజీ బుట్ట ఫ్రై అనమాట. ఆల్మోస్ట్ ఫ్రై కూడా అయిపోయింది. అమ్మయ్య వంట అయిపోయింది అనే టైంకి చికెన్ అయితే పట్టుకొని వచ్చారు మా హస్బెండ్. మా క్యూటీ చికెన్ తీసుకొని రమ్మన్నదంట. తనకైతే చికెన్ చాలా ఇష్టం అనమాట, డైలీ పెట్టినా తింటుంది. సో తను తీసుకొని రమ్మన్నది కదా, ఇంకా తన మాట అవ్వాల్సిందే. మొత్తానికి చికెన్ అయితే పట్టుకొని వచ్చారు. ఇప్పుడు ఈ చికెన్ అయితే చెయ్యాలి. చికెన్ని నీట్గా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి అయితే ఉంచుకున్నాను. అలాగే ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడాను నేను ఎప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను అనమాట. కొంచెం కొంచెం అప్పటికప్పుడే అంటే అవ్వదు కదా, సో అందుకని ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే ఉంచుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి అయితే ఉంచుకొని ఇంతలోగా మా పాపకైతే రెడీ చేసేసాను, తనకి స్నానం అది చేయించి. నెక్స్ట్ ఇక్కడ చదువుకో కాసేపు అని చెప్పాను అనమాట. మొత్తానికి ఆ మూవీ అంతా అయినంత వరకును ఇంకా తను రెడీ అవ్వలేదన్నమాట. మూవీ అయ్యాక ఇలా ఫ్రెష్ అయ్యి అప్పుడు ఇంకా బుక్ తీసింది. సో తనకైతే చదువుకోమని చెప్పి ఇంకో పక్క నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. చికెన్ అయితే ఫ్రైలా చేసేసాను. చికెన్ని ఇలా ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్రై అయితే అయిపోయింది. చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఫైనల్గా వంట అయితే అయిపోయింది. కాసేపు రాసిందో లేదో ఇంకా మళ్ళీ ఆట అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అప్పటికే 1:30 ఇలాగ అవుతుంది. సో లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా జస్ట్ మామూలుగా బయటకు వెళ్దామని అయితే రెడీ అయ్యామన్నమాట. ఆ రోజు మా హస్బెండ్కి వీక్ ఆఫ్ అనమాట, అతనికి కూడా సెలవే. సో అతను ఇంట్లో ఉన్నారు. సో అందుకని అలా బయటకు వెళ్దామని అయితే బయలుదేరాము. ఇక్కడ బయటకు వెళ్తామని మా పాప వాళ్ళ డాడీకి అయితే హెయిర్ ఇలా సెట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అలా బయటకైతే వచ్చామన్నమాట. వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, సో అలాగా బయటకైతే వచ్చాము మా పాపను పట్టుకొని. మేము బయట నుండి వచ్చిన తర్వాత మా క్యూటీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. ఫ్రెండ్స్ అంటే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అనమాట. అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలేని మా పక్కింటి శాంతక్క వాళ్ళ పిల్లలు, అలాగే మా కిందింట్లో ఉన్న వాళ్ళ పాప వచ్చిందనమాట. సో చక్కగా వీళ్ళు ముగ్గురితోని మా పాప అయితే ఆడుకుంటుంది. సో ఇంకా తను ఎలాగో ఆడుకుంటుంది కదా, నేను ఇంతట్లోగా పానీపూరి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా మా హస్బెండ్కి వీక్ ఆఫ్ అని. సో వీక్ ఆఫ్లో ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే అని. సో అందుకని ఈరోజు పానీపూరి అయితే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ చాట్ అయితే వండేసాను అనమాట, బఠానీ చాట్ చేశాను. అలాగే పుదీనాను కొత్తిమీరతో వాటర్ అయితే ప్రిపేర్ చేశాను. అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ని చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను అనమాట. పానీపూరి నేను ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. చాటును వాటరు ఇంట్లో ప్రిపేర్ చేసినవని. పానీపూరీలు మాత్రం మనకి బయట రెడీమేడ్గా అమ్ముతారనమాట. ఇలా ప్యాకెట్ 65 75 ఉంటుంది. సో ఇది తెచ్చుకున్నామంటే చక్కగా తినొచ్చు అనమాట పానీపూరిని. సో ఫైనల్గా ఆ రోజు ఈవినింగ్ పానీపూరి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఫైనల్గా నా డే అయితే ఇలా గడిచిపోయింది.
ఈ వీడియో అయితే ఇంతేని. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.